హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మేము మున్నార్కి వెళ్ళడానికి ప్లాన్ చేసాం. సో మార్నింగే లేచి రెడీ అయ్యి అన్నీ సర్దుకొని క్యాబ్ బుక్ చేసామన్నమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో క్యాబ్ వచ్చేసింది, ఫ్యామిలీ అంతా ఎక్కేసాం. మేము మున్నార్ వెళ్ళడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం వెళ్ళాలని. ఫైనల్గా ఈరోజు మాత్రం కుదిరింది. మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. మేము మున్నార్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్, ఇది సమ్మర్ కాబట్టి అక్కడ చాలా చల్లగా ఉంటుంది, మనము ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళాము. సో ఇది వెళ్ళేటప్పుడు అసలు ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, ఎన్ని డేస్లో మనం అన్ని ప్లేసెస్ చూడొచ్చు, ఇవన్నీ డౌట్లు మాకుండే. సో దీనికోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను ప్రిఫర్ చేశాను అనమాట. దాంట్లో చాలా వీడియోస్ చూసాం. సో ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, బట్ దీనికి చాలా టైం పడుతుంది. ఇంకోటి పాపతోటి చాలా ఇబ్బంది కాబట్టి మేమైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. సో ఫైనల్గా మేము ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మా అత్తమ్మ ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కడము. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. తనకు వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే, ఈ ఫ్లైట్ నడవడానికి పైన ఏమన్నా తాళ్ళతోటి కట్టి ఉంటుందా అని అడిగింది. చాలా నవ్వొచ్చింది నాకైతే. అలాంటిది ఏముండదు, ఇది గాల్లో ఎగురుతుంది అని చెప్పాం. తన లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కడం. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. మాకు కేటాయించిన సీట్లలో మేమైతే ఫ్లైట్లో కూర్చున్నాం. ఫ్లైట్లో కూర్చున్న కొద్దిసేపటికే వాళ్ళు ఫ్లైట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చారనమాట. అంటే మనకు ఎమర్జెన్సీ ఉంటే ఎలా గెస్చర్ ఇవ్వాలి, అలాగే సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఏదైనా చెత్త ఉంటే డస్ట్బిన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫ్లైట్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. సో మెల్లగా కదులుతుంది. ఫ్లైట్ కదిలేటప్పుడు మాత్రం ఏదో కొండనెక్కుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా భయం వేసింది. ఇది ఫస్ట్ టైం కదా. ఇంకోటి, నాకు ఫ్లైట్ కదులుతున్నప్పుడు మాత్రం చెవులు చాలా నొప్పి లేచినాయి. ఇది అందరికి అయిందో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా చాలా నొప్పి అయింది. ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు మాత్రమే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే అది పైకి ఎగురుతుంటుంది కొంచెంసేపు పొయ్యి. సో అప్పుడు మాత్రం భయం వేస్తుంది. దాని తర్వాత జర్నీ అంతా మామూలుగానే ఉంటుంది. లైక్ మనం నార్మల్ డేస్లో బయట ఎలా అయితే ట్రావెల్ చేస్తామో అలాగే ఉంటుంది. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం మన మొబైల్స్ అవన్నీ కూడా ఫ్లైట్ మోడ్లో ఉంచాలని చెప్తారు. అది ఎందుకో నాకు కూడా తెలియదు. దాని తర్వాత ఇక్కడ వచ్చినామే మాత్రం సీట్ బెల్ట్ అనేది ఎట్లా పెట్టుకోవాలి, ఏం చేయాలి అనేది మాత్రం మాకు అన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంది. ఫ్లైట్లో ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే మనం టికెట్స్ ఎప్పుడైతే కొంటామో అప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటామో అక్కడే ఫుడ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. మనకు కావలిస్తే ఫుడ్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, దానికి మనీ పే చేస్తే ఫుడ్ కూడా వస్తుంది మనకి. సో ఆల్మోస్ట్ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడే స్నాక్స్ కూడా బుక్ చేసాం. సో పైనుంచి చూస్తే మాత్రం మొత్తం మేఘాలు అవన్నీ కనిపిస్తున్నాయి, చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ సిటీలు అవన్నీ కూడా. థ్రిల్లింగ్గా అనిపించింది. ఇంకా లక్కీ ఏంటంటే నేను మాత్రం ఇక్కడ కిటికీ పక్కనే కూర్చున్నా, నా సీట్ ఇక్కడే వచ్చిందనమాట. సో నేనైతే ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి కిందికే చూస్తూ కూర్చున్నాను అనమాట, ఎట్లా కనిపిస్తుంది ఏంటి అదంతా. సో మంచిగా అనిపించింది నాకు ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే. మేమైతే ఈ ఫ్లైట్ని అంటే మేము ఎక్కడికి బుక్ చేసుకున్న టికెట్స్ అంటే హైదరాబాద్ నుంచి కొచ్చి వరకు బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ మేము ఫ్లైట్ టికెట్స్ కూడా ఒక 4-5 డేస్ బిఫోరే బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకునే టైంకి మాత్రం చాలా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మేమందరం ఒక 4 మెంబర్స్ మాత్రం బయలుదేరాం. నేను, అత్తమ్మ, తమ్ముడు అండ్ హస్బెండ్ అండ్ మా పాప కూడా. పైనుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో ఫ్లైట్లో ఫుడ్ కూడా వచ్చేసింది. మనకు కావాల్సిన డబ్బులు ఇచ్చి కూడా మనం అప్పుడే తీసుకోవచ్చు. మేము ఆల్రెడీ బుక్ చేసాం కాబట్టి లేస్ అండ్ స్నాక్స్ మాత్రమే తీసుకున్నాం. మా పాప అయితే అప్పుడే తినడం కూడా స్టార్ట్ చేసింది వీటన్నింటినీ. ఇంకోటి, అసలు బయట వాటితో పోలిస్తే మాత్రం ఇక్కడ వీటన్నిటికీ లేస్కి కానీ, పాప్కార్న్కి కానీ, కాఫీ, టీ వీటన్నిటికి కూడా కాస్ట్ ఎక్కువే ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 times ఎక్కువ ఉంటుందన్నమాట కాస్ట్. ఇంకా అలాగే ఒక జ్యూస్ కూడా తీసుకున్నాం, యాపిల్ జ్యూస్. నేను టూర్కి ప్లాన్ చేసినప్పుడే పాపకు సంబంధించినవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. అంటే తనకి మిల్క్ కానీ, డైపర్స్ కానీ, అలాగే స్పేర్గా ఒక 2-3 డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా పెట్టుకున్నాను. ఆ బ్యాగ్ని మాత్రం నేను ఇక్కడే నా దగ్గరే ఉంచుకున్నాను అనమాట. ఇంకోటి, ఇక్కడ వాష్రూమ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి, పాపకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా వాళ్ళు అక్కడ చూసుకోవడానికి కూడా ఉన్నారనమాట. వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో ఫ్లైట్ మూవ్ అవుతుంది కానీ నాకు తెలియదు, నా చెవులను మొత్తం గురుగురు అని చెప్పేసి రెడ్ అయిపోయినాయి. బాగా నొప్పి అవుతుంది. ఆ నొప్పితోటి పాప కూడా ఫుల్ ఏడుస్తూ ఉంది.
సో ఫైనల్గా మేమైతే కొచ్చి స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో ఫైనల్గా కొచ్చి స్టేషన్ అయితే వచ్చేసింది. మేము ఇక్కడ ల్యాండ్ అవుతున్నాం. ఈ కొచ్చి స్టేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం సోలార్ సిస్టమే ఉందన్నమాట. అసలు పవర్ మొత్తం సోలార్ సిస్టంతో యూజ్ చేసుకున్న పవర్. ఇది దేశంలోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ అంట. అంటే ఇక్కడ మొత్తం సోలార్ సిస్టమ్ తోటే రన్ అయ్యేది మొత్తం ఇక్కడంతా. అయితే ఇక్కడ లగేజ్ కూడా మనకు చేతుల్లో పట్టుకోవడానికి కొంత లగేజ్ తీసుకెళ్ళొచ్చు. తర్వాత లగేజ్ మాత్రం మనము కొచ్చి స్టేషన్ దిగిన తర్వాత అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి మన బ్యాగ్స్ ఏవేవో అవన్నీ కూడా. సో మేము కొచ్చి స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఈ బ్యాగ్స్ అన్నిటిని కూడా మేము అక్కడ తీసుకున్నాం. ఇక్కడ మా క్యాబ్ డ్రైవర్ కోసం మాత్రం చాలాసేపు వెయిట్ చేసినాం. ఇదే కొచ్చి స్టేషన్. ఇదైతే చాలా బాగుంది, చాలా పెద్ద స్టేషన్ ఇది. మున్నార్లో స్టే చేయడానికి మేము రాయల్ టూరిజంని కాంటాక్ట్ అయ్యాం. సో వాళ్ళే మాకు స్టే అవన్నీ ఇచ్చేది కూడా. ఇంకొకటి ఇక్కడ అన్నిటిని తిరగడానికి బస్సెస్లో తిరగడానికి అవైలబిలిటీ ఉండదు, చాలా కష్టం బస్ తీసుకొని మనం మున్నార్లో ఉండే ప్లేసెస్ అన్ని తిరగడానికి. సో అందుకోసమే ఒక క్యాబ్ డ్రైవర్ని కూడా బుక్ చేసుకున్నాము. అంటే అతను మనకు 5 days మనతోనే ఉంటాడు. ఇక్కడ మున్నార్లో ఉన్న ప్లేసెస్ అవన్నీ కూడా చూపిస్తాడు. ఇక్కడే మన లగేజెస్ అన్నీ వస్తాయన్నమాట. లగేజెస్ మొత్తం తీసుకొని మేమైతే కొచ్చి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటకైతే వచ్చేసినాం. ఎయిర్పోర్ట్ బయట అయితే మేము క్యాబ్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో క్యాబ్ అతను ఎప్పుడు వస్తాడో, మేము అన్నీ ఎప్పుడు వెళ్ళి ఆ ప్లేసెస్ అన్నీ చూడాలా అని చెప్పేసి తాతాగా ఉంది. క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ వెళ్ళే ముందు మాకు ఒకటి అయితే ఇక్కడ మేము లక్కీ డ్రా అని చెప్పేసి ఒక టికెట్కి ఒక 2000 రూపీస్ అట్లా పే చేసినాం. అంటే ఒకవేళ లక్కీ డ్రాలో మన నెంబర్ గిట్లంగా మన కూపన్ నెంబర్ గిట్లంగా వచ్చిందనుకో ఆల్మోస్ట్ ఒక 1 crore అట్లా వస్తుంది అనమాట. సో దానికోసం ఈ లక్కీ డ్రా తీసుకున్నాం. పిలిచి మన లక్ ఎంత ఉందో తర్వాత చూద్దాం. మా క్యాబ్ అయితే వచ్చేసింది. సో లగేజెస్ అన్నీ తీసుకొని మేము మొత్తం దాంట్లో క్యాబ్లో అయితే పెట్టేసినాం. సో ఇప్పటికైతే మేము జర్నీ చేసి వచ్చాం కాబట్టి కొంత రెస్ట్ తీసుకోవడానికి డైరెక్ట్ మేము రూమ్కే వెళ్ళిపోతున్నాము. మేము ఏదైతే రూమ్ బుక్ చేసుకున్నామో అక్కడికే వెళ్ళిపోతున్నాం. కేరళకి వెళ్ళిన తర్వాత నేను కొన్ని వర్డ్స్ అయితే నేర్చుకున్నాను. దాంట్లో ఫస్ట్ వర్డ్ చెట్ట. చెట్ట అంటే అన్న అంట. మేము సజు చెట్ట చెట్ట అని చెప్పేసి చాలాసేపు మాట్లాడుతుండే. క్యాబ్ అతను అయితే చాలా ఫ్రీగా ఉన్నాడు. మాకైతే చాలా ప్లేసెస్ చూపించాడు. అవి మళ్ళీ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను.